ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే రెండంతలుగా మేలు చేయగలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఎంతంటండి? రెండంతలు. ఎందుకు రెండంతలు మేలు చేస్తాడు దేవుడు? మామూలుగా మేలు చేస్తే సరిపోదా? రెండంతల మేలు ఎందుకు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథం మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండంతలుగా మేలు చేసే దేవుడు మన యేసయ్య ఒక మాటని మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తుందంటే దేవుని యొక్క వాక్యం, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాయబడి ఉన్నదండి. ఇక్కడ ఫస్ట్ ఏమని పిలుస్తున్నాడు? బంధకములలో పడియుండి. ఇది చాలా జాగ్రత్తగా స్లో మోషన్లో చదవాలన్నమాట. చూడండి, కెమెరామెన్ ఎప్పుడైనా సరే ఒక చోట ఫోకస్ చేశాడు అనుకోండి, స్టిక్ అయిపోయి ఉంటుంది, అలాగే వాళ్ళ ఫేస్ కనిపిస్తుంది. అలా కాకుండా ఆ కెమెరాని ఎప్పుడైతే ఆ కెమెరామ్యాన్ అలా స్లో మోషన్లో తిప్పుతాడో అందులో జీవం ఉంటుంది, కదలాలన్నమాట. జీవం ఉన్న ప్రతిదీ కదులుతుంది. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఏం చేయాలంటే దాన్ని గ్రహించాలి, స్వీకరించాలి, అనుసరించాలి, పాటించాలి. నేను ఇప్పుడు నెమ్మదిగా చదువుతాను. చూడండి, బంధకములలో పడియుండియు. ఈ మాట నేను చెప్పి ఎంతమంది బంధకాల్లో ఉన్నారో లేచి నిలబడి అంటే అసలు ఒక్కడన్నా కూర్చుంటారా అనేటువంటి ఇంకా వెతుకోవాలన్నమాట. కూర్చోరు ఎవరు కూడా, ఎందుకంటే ప్రతి వాళ్ళకి బంధకాలు, చదువుకున్న పిల్లల కాడ నుంచి మొత్తం అందరికీ బంధకాలు ఉంటాయి. సేవకుడు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, అందరికీ అనేక రకాల బంధకాలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. బంధకంలో పడి ఉన్నారు అని పిలిచేయట్లేదు వాళ్ళని, బంధకంలో పడి ఉన్నారు అందరూ కూడా, కానీ బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు బంధకాల్లో పడి ఉన్నారా అని నేను అడగను, కానీ నిరీక్షణ కలిగిన వారు ఎంతమంది ఉన్నారో దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నీ నిరీక్షణ నీ బంధకాన్ని తెంచేస్తుంది. నీ నిరీక్షణ నీ బంధకం నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక్కడ బంధకం కంటే నిరీక్షణ గొప్పది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను చాలా బంధకాలు గుండా వెళ్ళాను. నిరుద్యోగ బంధకం, వివాహం ఒక బంధకం, ఉద్యోగం ఒక బంధకం. ఈ బంధకాలన్నిటిలోంచి నేను ఎలా బయటపడ్డానంటే నిరీక్షణ కలిగి ఉన్నాను. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటి? ఫెయిత్, హోప్. ఈ రెండింటికి తేడా ఏంటి? ఒకటేనా? రెండును దేవుడు చేస్తాడని నమ్మటం. ఫెయిత్కి హోప్కి తేడా ఏంటంటే, అంటే విశ్వాసము నిరీక్షణ తేడా ఏంటి? హెబ్రీ పత్రిక 11:1 చదివినట్లయితే అక్కడ విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటికి నిజ స్వరూపం అని ఉన్నది. అక్కడ అది ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడింది. ఏమన్నదంటే నవ్ ఫెయిత్. ఏంటంటే నవ్వు అంటే నవ్వటం కాదు ఇక్కడ అర్థం. ఇంగ్లీష్లో నవ్వు అంటే ఏంటంటే ఇప్పుడు. ఏంటంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎప్పుడు? ఇప్పుడు. అంటే అది విశ్వాసం. దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, రేపు 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు, దాన్ని ఏమంటారు? నిరీక్షణ. హల్లెలూయా. వెంటనే స్పాట్లో చేసేసాడు అని నమ్మితే అది విశ్వాసం. లేదు ఇంకో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలు చేస్తారని నమ్మితే నిరీక్షణ. నిరీక్షణ ఉంది నీకు. అయితే ఇక్కడ ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. బంధకాల్లో పడి ఉన్నారు, సమస్యలో పడి ఉన్నారు, నిరుద్యోగంలో పడి ఉన్నారు, అప్పుల్లో పడి ఉన్నారు, కానీ నిరీక్షణ కలిగినటువంటి వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎక్కడైతే పడ్డావో నీకు నిరీక్షణ ఉంటే మరలా తిరిగి లేస్తావు, మరలా తిరిగి బాగుపడతావు, మరలా తిరిగి పైకి వస్తావు అని యేసయ్య చెప్తున్నాడు ఈ మాట ఇక్కడ. మరి ఎందుకని మనం ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం అన్నట్లయితే నిరీక్షణ లేదు మనకి. ఏం చేస్తామంటే ఒకరోజు ఒకసారి ట్రై చేస్తాం, ఇంకా అవదలే అని ఏం చేస్తాం? హోప్లెస్. ఏమంటారు? హోప్లెస్. హోప్లెస్ సిచ్యువేషన్ బ్రదర్ అంటే అర్థం ఏంటి? ఇంకా మాకు నిరీక్షణ
లేదు, ఏదైతే అది అవుతుంది, ఎలా అయితే అది అవుతుంది, అంతే. ఇంక మేమేం చెయ్యం. నాకు ఈ యొక్క ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంటుంది, అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక హోటల్లో ఒక ఆయన ఏం చేశారంటే, మరి చాలా పెరుగు ఇవన్నీ అవసరాలు ఉంటాయి కాబట్టి చాలా పెద్ద ఒక పాత్ర తీసుకుని అందులో పాల్ని హీట్ చేశాడు. హీట్ చేయలేదు, ఇంక హీట్ చేద్దారని చెప్పి అక్కడ పెట్టి ఆ పాలని అక్కడ పెట్టాడు అనమాట. పెట్టి దాన్ని స్టవ్ అంటించాడు. అంటించి ఇది ఎలాగా చాలా పెద్ద గంగాళం కాబట్టి ఇది ఒక 1 అవర్ పడుతుందని చెప్పి ఆయన ఏం చేశారంటే వచ్చి ఆనియన్ కట్ చేసుకోవడానికి పని చేసుకుంటున్నాడు. విచిత్రంగా ఏమైందంటే ఒక 2 కప్పలు అనుకోకుండా వెళ్ళి అందులో పడ్డాయంట. ఎందులోను? పాలలో. సో ఆల్రెడీ పాలలో పడ్డాయి. ఎప్పుడైతే పాలలో పడ్డాయో ఈ వ్యక్తి స్టవ్ ఆల్రెడీ వెలిగించేశాడు. ఆ పాలు ఏమవుతున్నాయి, నెమ్మదిగా హీట్ ఎక్కుతున్నాయి. అప్పుడు ఇందులో ఒక కప్ అనుకున్నదంట, ఈ పాలు హీట్ ఎక్కిపోతున్నాయి, చాలా వేడవుతుంది, శరీరం అంతా హీట్ అవుతుంది, ఇది చూస్తే చాలా పెద్దది, ఇందులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఈ అంచులోంచి దూకతారంటే అది ఎక్కడో పైన ఉన్నది, అంత ఎత్తు ఎగురుదామా అని ఒకసారి ట్రై చేసింది, 2 సార్లు ట్రై చేసింది, ఇంపాసిబుల్, హోప్లెస్ సిచ్యువేషన్ అని చెప్పి ఏం చేసిందంటే అది 2-3 సార్లు ట్రై చేసి ఇక నా వల్ల కాదు, ఇంకా నా జీవితం ఈరోజు అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అనుకుని ఏం చేసిందంటే అది వెంటనే హార్ట్ అటాక్ వచ్చి స్పీడ్గాను చచ్చిపోయిందంట. కప్ప కూడా హార్ట్ అటాక్ వస్తుందా? మరి ఇలా బోర్లు పడితే చూడండి మీరు కావాలని, చచ్చిపోయింటే కొన్ని కప్పలు. అలాగే దీనికి ఏమైందంటే చచ్చిపోయిందంట. అప్పుడు రెండో కప్ప, పక్క కప్ప చచ్చిపోతే ఇది కప్ప ఏం చేస్తుంది ఆటోమేటిక్గా? మరి అదే నీ విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలంట, నీ పక్కోళ్ళ మీద ఆధారం చేసుకోకూడదు, ప్రభు మీద ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ కప్ప ఏం చేసిందంట, పక్కద పోతూ పోయింది. అదే నేను చెప్పేది, నా పక్కన ఒక కప్ప కాదు 1000 మంది కూలినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా పోయినా అపాయం నా యొద్దకు రాదు. ఇది వాక్యం తెలిసినోడు మాట. వాక్యం తెలియడు ఏం చేస్తాడు, ఇంక అంతా అందరూ అయిపోయారు, ఇంక నేను ఒక్కడే ఉన్నా, నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి అందరూ వెళ్ళే దారిలో నేను కూడా అంటాడు కదా దావీదు గారు, మనుషులందరూ పో మార్గంలో నేను పోతున్నాను అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, అందరికీ జరిగింది నాకు జరిగిపోతుంది, అందరికీ వచ్చింది నాకు వచ్చేద్దని హోప్లెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జీవితాన్ని ముగిస్తారు. కానీ కప్ప నాకులాంటిది అనుకుంటాను, ఏం చేసింది తెలుసా, ఏమైనా సరే అది పోతే పోయిందని చెప్పి ఈ కప్ప ఏం చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది, ఈ కాళ్ళతోటి అలాగే ఏం చేస్తుందంటండి మొత్తం ట్రై చేస్తుంది, ఈత కొడుతుంది అనమాట. కప్ప చేతులు ఇలా ఉంటాయి కానీ అవి ఇలా అందులోకి ఏమవుతుంది, గొడుగులాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ యొక్క వేలికి మధ్యలో చర్మం ఉంటుంది, అది ఇంత అబ్జర్వ్ చేయలేదు మీరు ఎప్పుడును? చూడాలి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా, గూగుల్లోకి వెళ్ళి కప్ప ఎలా ఉంటుందని కొట్టండి, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మొత్తం అంతా చూపిస్తారు అలా. అయితే అది ఏం చేసింది, ఇలాగా ఈ యొక్క చేతులు ఇలా కానీ ఆ పాలు ఇలా కానీ సరిగ్గా ఏమైంది, ఈ పాలంతా కూడా నుగరు రావటం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఆ పాలన్నీ కూడా చిలకటం ప్రారంభించిందంట. అది అలా అయినసరికి ఏమవుతుంది, ఇంకా అది నాన్ స్టాప్కి ఇలాగ అనేసరికి ఏమైందంట, చాలా అందులో ఉన్నటువంటి పాలలో ఉన్నటువంటి అవన్నదంతా కూడా అలా పైకి తేలటం మొదలుపెట్టిందంట. కొద్ది సమయానికి ఏమైందంట, ఇది చాలా ఎక్కువైపోయి తెలియకుండానే ఈ కప్పంట ఈ పాత్ర అంచు వరకు వచ్చేసిందంట. ఈ నురుగు ఎప్పుడైతే వచ్చిందో దానిపైకి వచ్చిందంట కప్ప. ఆటోమేటిక్గా చూస్తే జస్ట్ ఇంకా అది అంచు దగ్గరే ఉందన్నమాట, ఇంక ఎగరవలసిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే అంత పైకి వచ్చిందో వెంటనే అక్కడి నుంచి పక్కకు దూకి క్షేమంగా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. చిన్న స్టోరీ, నాకు తెలిసి ఇది యూట్యూబ్లో కూడా ఆల్రెడీ తీసే ఉంటారు, ఏఐ వచ్చింది కాబట్టి వీడియో కూడా చేసే ఉంటారు, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంట, 2 కప్పలకి సేమ్ సిచ్యువేషన్, సేమ్ పరిస్థితి, సేమ్ ప్లేస్, సేమ్ పాలు, సేమ్ లోతులో ఉన్నాయి. కానీ ఒకటి వెంటనే చచ్చిపోయింది, ఒకటి మాత్రం సజీవంగా ఉన్నది. కారణం ఏంటంటారు, ఒకటి ఆలోచించిందనమాట, ఇంత హైట్ ఉంది కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎగరలేము, ఎలాగ ఈ పాలు మరిగిపోతున్నాయి, ఇది హీట్ ఎక్కువైపోతుంది, ఈ హీట్కి ఎలాగ చచ్చిపోతాం,
అటు బయటికి వెళ్ళాం. కాబట్టి ఎలాగా నా జీవితం ఇంకటితో చాప్టర్ క్లోజ్ అని ఎప్పుడైతే మైండ్లో ఫ్లిక్స్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా చనిపోయింది. వింటున్నారా? ఈరోజు మీలో చాలామంది అప్పు నుంచి బయటకు పడకపోవడం కారణం ఏంటంటే, ఇక నా వల్ల కాదు, ఎందుకంటే నా ఇన్కమ్ చూస్తే ఇంతే ఉంది, ఆ అప్పు చూస్తే అంత ఉంది, కాబట్టి ఇది నా వల్ల కాదు, కాబట్టి నేను జీవితాన్ని ఆత్మహత్యలు ఎందుకు అనుకుంటున్నారు ఈ కప్పలు అంటే వాళ్ళందరూ అనమాట. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ఈ కప్పలాగా ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఏది చనిపోయింది చూడండి. ఆ కప్పలాగా ఆలోచించిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ అప్పు తీర్చలేను, నాకు ఇంత వయసు వచ్చింది, పెళ్ళి అవ్వదు, నాకు మరి ఇంకా ఈ వయసు వచ్చేసింది, ఉద్యోగం రాదు, కాబట్టి ఈ సిచ్యువేషన్ నేను ఛాలెంజింగ్ చేసుకోలేను, ఎదుర్కోలేను, బయటపడలేను నేను మరి, కాబట్టి ఇంకా ఈ జీవితం ఇలా జీవించడం నాకు నా వల్ల కాదు, కాబట్టి అనుకున్న సమయానికంటే ముందుగానే జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ముగించేస్తారు. దేవుడు అది చెప్తున్నాడు, నిరీక్షణ గలవారులారా, హల్లెలూయా. బంధకంలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, మీకు చాలా సమస్యలు ఉంటాయి. ఎందులో ఉన్నా కానీ అందులో నుంచి మీరు నిరీక్షణ కలిగినట్లయితే మరలా గుడిసెలో ప్రవేశించంటున్నాడా? ఎక్కడంటే కోటలో ఎవరు ఉంటారు? ఎవరు అంటే దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు? ఇప్పుడు నువ్వు బంధకాల్లో ఉన్నా సరే, అప్పుల్లో ఉన్నా సరే, రోగంలో ఉన్నా సరే, నువ్వు రాకుమార్తెవు, హల్లెలూయా, నువ్వు రాకుమారుడవు. అరే ఎంత అర్థం ఉన్నది అసలు చిన్న వచనంలోను. అంతే మనం చదివేస్తాం, పక్కన నడతాం, లేదా గోడకు అంటింతాం, ఆ గోడకు ఎలా చూసినప్పుడు అంతే బాగుంది అనుకుంటాం, అంతే. గోడకు బాగానే ఉంటుంది, అది నీ జీవితం ఉంటేనది ఇంకా బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కోటలో ప్రవేశించాలి, దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, నువ్వు రాజుగా జీవించాలి, నువ్వు రాణిగా జీవించాలి, అప్పుడు దేవుడి నామానికి మహిమ వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కోటలో ప్రవేశించండి, రెండంతలుగా మీకు నేను మేలు చేసేదను అని. ఏంటండి నేడు అనే మాట మీరు ఎప్పుడు విన్నారు? నేను 4వ తరగతి 3వ తరగతి చదివేటప్పుడు ఎక్కడన్నా సినిమా హాల్లో సినిమా మారితే ఏం చేసేవారంటే అప్పుడు అటోకి మైక్ కట్టేవారు అనమాట. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసాయి కానీ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు ఒక 10 కిలోమీటర్ల సరంగనీని వరకు నేడే మీ అభిమాన థియేటర్లో ఏంటంట కుటుంబ సమేతంగా చూడదగినటువంటి అని అప్పుడు అనౌన్స్మెంట్ చేసేవారు అనమాట. నేడే విడుదల, నేడే విడుదల అంటే నాకు తెలియదు ఇంతకనప్పుడు. అప్పుడు అడిగితే ఎవరో చెప్పారు, నేడంటే ఈరోజే, ఇప్పుడే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈరోజు ఏమని, నేడు నేను మీకు ఏం తెలియజేస్తున్నాడు, ఏం ప్రకటన చేస్తున్నాడు, ఏం చెప్తా ఉన్నాడు ఏంటంట, రెండంతల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతల మేలు చేస్తాడంట దేవుడు. ఖచ్చితంగా ఈ రోజున మీరు పడుతున్న ప్రయాసకి ఒకనొక రోజున రెండంతల ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఆమేన్, ఆమేన్. నమ్ముచున్నారా? ఖచ్చితంగా ఈరోజే నేను నేడే రెండంతల మేలును స్వతంత్రించుకొని వెళ్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఎంత రిస్క్ తీసుకుంటే అంత గొప్ప ఆశీర్వాదం. ఫ్రిడ్జ్ కామనే, ఫ్రిడ్జ్లో పెట్టిన బౌల్ని బట్టే నీ యొక్క ఐస్ అనేది తయారవుతుంది. చిన్న బౌల్ పెట్టుకున్న చిన్న ఐస్ వస్తుంది, పెద్దది పెడితే నువ్వు ఎంత పెట్టావున్నో దానికి అనవసరం, దేనైనా చేసేస్తుంది. సామర్థ్యం నీది, దేవుడి సామర్థ్యంలో మార్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పొరపాటున ఎప్పుడైనా ఏదైనా యూట్యూబ్ చూస్తే చాలా గొప్ప సేవకులు అది చెప్పే వాక్యం నా మనసుకి ఎందుకు బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ జీవితం బాగుపడుతుంది అంటే 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 దేవుడు ఇంకా దేవుని ఇవ్వలేదా, లేకపోతే ఆంది వేలో ఉన్నది అది ఏమా ఇవ్వలేదా దేవుడు ఇంకాను? మరి ఇచ్చేసాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, మీకు అక్కడ ఏం చేస్తారంటే రెండంతల మేలు. అంటే కోటలోకి వచ్చాక మేలు చేయాలంటే మీరు కోటలోకి వచ్చి కూర్చున్నాక దేవుడు బయటకు వెళ్ళి కోట బయటకు వెళ్ళి మేలట్టుకు వచ్చి తెస్తాడా? ఏమా పెళ్ళికి రండి మీకు భోజనం పెడతామంటే ఎంతమంది వచ్చారు లెక్క పెట్టుకున్నాడు, భోజనం వండుతారు ఎవరైనాను? మరి భోజనం ముందే ప్రిపేర్ చేస్తారా? అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నేచురలైజేషన్ చేసుకోండి ఒకసారి. అంటే దేవుడు నిన్ను రమ్మన్నాడు, దీవిస్తానన్నాడంటే నువ్వు వచ్చాక దేవుని అట్టుకొస్తాడా, దేవుని వెతుక్కుంటాడా? ఆల్రెడీ దేవుడి దగ్గర దేవుని సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కోటలో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి, నువ్వు వచ్చి దాన్ని ఏం చేయాలంట, స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప అని చెప్పను కానీ, ఎవరిని తక్కువ అంచనా నేను కానీ, ఏది విన్నా పొరపాటుని కొంచెం ఏదైనా విందారనిపిస్తుంటే అది నాకు చాలా
యాక్సెప్టబుల్ అవ్వట్లేదు అనమాట ఏ వాక్యం కూడా. ఎందుకంటే ఏది చూసినా ఎవరు చూసినా ఏం చెప్తున్నారంటే చేస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు, మీకు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరత మాకు తెలియజేయండి. ప్రార్థన అవసరత ఏంటి అసలండి? ప్రార్థన కాదు అవసరం కాదు. ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు స్వతంత్రించుకో, నీ కోటను నువ్వు మరలా ప్రవేశించు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నువ్వు ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావు. ఆశీర్వాదం ఆల్రెడీ సిద్ధంగా ఉంది. హల్లెలూయా. నీ వివాహం ఆల్రెడీ సిద్ధం చేశాడు దేవుడు, నీ ఉద్యోగం ఆల్రెడీ సిద్ధం చేశాడు దేవుడు, నీ ఆల్రెడీ అప్పు సమస్యకు పరిష్కారం సిద్ధం చేశాడు వేల సంవత్సరాల క్రితం, నువ్వు పుట్టకముందే. మరి ఎందుకని స్వతంత్రించుకోవట్లేదంటే నువ్వు వేరే రూట్లో వెళ్తున్నావు, నీ ఆశీర్వాదం వేరే చోట ఉంది. ఎలా వస్తుంది నీకు? కాబట్టి ఏం చేయాలి? మరలా ప్రవేశించు. హల్లెలూయా, హల్లెలూయా. కోటలో ప్రవేశించు. ఆమేన్. ఇప్పుడు చేపలు సముద్రంలో దొరుకుతాయి, గ్రౌండ్లో దొరుకుతాయా? మన గ్రౌండ్ అంతా తిరిగితే ఒక చేపను దొరుకుతుందా? రాళ్ళు రప్పలు దొరుకుతాయి అక్కడ. అందుకనే మనకి ఆశీర్వాదాలు అనుభవించలేకపోవడం కారణం ఏంటంటే రాంగ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నాం మనం. దేవుడు చెప్తున్నాడు కోటలోకి రండి, కోటలోకి రండి, దేవుని సన్నిధిలోకి రండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, ఐశ్వర్యం, అభివృద్ధి, సమృద్ధి ఉన్నదే. హల్లెలూయా. నిజంగా మరి ఈ యొక్క ప్రతి నెల మొదటి సండే ప్రభు వల్ల ఆరాధన అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదు చాలామందికి. ఈరోజు ఏమైనా ఎన్ని పనులున్నా ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఏ పరిస్థితిలో నేను మిస్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. చాలా టైం అయింది, ఒక వచనంలో ఉండిపోయాం మనం. చూడండి ఇక్కడ దేవుడు మేలు చేస్తానంటున్నాడు. ఎంత అంట? 2 అంతల మేలు చేస్తాడంట. నేడే చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేస్తాడు ఇంతకని? మన అర్హతను బట్టి కాదు, క్యారెక్టర్ని బట్టి కాదు, గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దేవుని కనికరాన్ని బట్టి దేవుడు 2 అంతల మేలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 అంతల మేలు, 2 అంతల శక్తి, 2 అంతల ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా వాడిని స్వతంత్రించుకుని వెళ్ళాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ సరే 2 అంతల మేలు, అందులోకి మనకి ఏమొస్తుంది? 2 కార్లు, 2 ఇళ్ళు, ఇట్లా భౌతికమైనదే గుర్తొస్తుంది. మరి ఆత్మ సంబంధమైన 2 అంతల మేలు, 2 అంతల ఆశీర్వాదం అంటే ఏంటంటే నెంబర్ 1 రక్షణ, నెంబర్ 2 పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఇది ఆత్మ సంబంధమైనటువంటిది అనమాట. ఖచ్చితంగా ఇవి కూడా దేవుడు మన జీవితంలో చేశాడని నేను నమ్ముచున్నాను. మీరు బైబిల్ గ్రంథంలోనే కాకుండా మన జీవితంలో చూడండి, ప్రతిదీ 2 ఉంటాయి. కళ్ళెన్ని, చేతులెన్ని, కాళ్ళెన్ని? ఎందుకు ఇవన్నీ 2 ఎందుకంటారు? బైబిల్ గ్రంథంలో ఈ ఇద్దరికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత్తయి సువార్త 18:19లో ఇద్దరు తాము వేడుకొనున్నది భూలోక రాజ్యంలో ఏకీపించినట్లయితే అది పరలోక రాజ్యంలో కూడా జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది ద్వితీయోపదేశకాండం 32:30లో ఒకడంట 1000 మందిని తరుగుతేనంట ఇద్దరు ఒకరు 1000 అయితే ఇద్దరు ఎంత అవుతుంది? 2000 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంట? ఒక్కడే తరుగుంటే 1000 మంది తరుమాడు, కానీ ఇద్దరు కలిసేసరికి ఏమైందంట? 10,000 మంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇద్దరు కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఇంకా భార్యాభర్తలు కలిసి చేసినట్లయితే చాలా శక్తివంతమైనటువంటిది. ఒకవేళ మీరు ఇరుగు పొరుగు వాళ్ళు అంటే సిటీలో కొంచెం కష్టమవుతుందేమో, కానీ కొంచెం మేనేజ్ చేసుకుంటే ప్రేయర్ పార్ట్నర్ కింద ఎవరినైనా పెట్టుకుని ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేసినట్లయితే చాలా అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. అందుకని ఆల్ నైట్కి రమ్మనేది ఎందుకంటే కనీసం ఎక్కడన్నా కుదరకపోయినా కనీసం ఆ రోజన్నా కలిసి ప్రార్థించడానికి రమ్మని చెప్పి మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. చూడండి, ఒకడు 1000 మంది, ఇద్దరు 10,000 మంది. అంటే దేవుడు ఇప్పుడు 2 అంతల మేలు అంటే ఎంత? 10,000 అంతలు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 10,000 మందిని శత్రువులు చంపేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. 10,000 సమస్యలు ఎదిరించేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అంత శక్తిని, 2 అంతల శక్తిని, 2 అంతల సామర్థ్యాన్ని, 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎస్, మనసులో ఏం చేయాలి తెలుసా? ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని ఏం చేయాలి? డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి కొన్నిసార్లు అన్లిమిటెడ్ డేటానో లేకపోతే ఏది ఇస్తుంటాడు కంప్యూటర్లో అట్లను. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మళ్ళీ రేపటితో అయిపోతుందని చెప్పి ఆ నైట్ అంతా కూర్చొని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆశీర్వాదాలను డౌన్లోడ్ చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని డౌన్లోడ్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 4:9 కూడా చదివితే ఒక అద్భుతమైన మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. త్వరగా చదువుదాం, నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే
ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. హల్లెలూయా. బా, ఎంత బాగుందంటండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు, ఉభయులు, ఉభయం అంటే ఏంటి? ఉభయచర జీవం అంటారు దేన్ని? కప్పనే. అది కప్ప నీటిలో ఉండగలుగుతుంది, బయట ఉండగలుగుతుంది. మరి చేపలకు కాదు, నీటిలోనే ఉంటుంది, బయటకు వస్తే చచ్చిపోతుంది. కానీ ఈ యొక్క ఉభయచర జీవం అంటే ఏంటంటే, కప్ప ఏంటంటే అది మంచిగా బయటకు వచ్చి బతికేస్తుంది, నీటి లోపల కూడా ఉండగలుగుతుంది. అర్థమవుతుందా? అలాగే ఉభయులు అంటే ఏంటంటే ఇద్దరు. ఎవరిద్దరు? ఎవరైతే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఇద్దరు ఏకీభవిస్తారో, ఎవరైతే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. హల్లెలూయా. నేను ఎవరితో కలను, నాకు ఎవరితో సంబంధం లేదు, నా దారే రహదారి, నేను ఎవరి దారిలో అనుకుని చాలామంది ఒంటరిగానే వెళ్తుంటున్నారు. నో, ఆధ్యాత్మికంగా నువ్వు ఇద్దరుగా ఉండాలి. ఎందుకంటే ఒకరు పడిపోతే ఒకరు లేపుతారు. పోనీ తల్లి పిల్ల వచ్చి ఎవరైనా సరే, బయట వాళ్ళు కాకపోయినా కనీసం ఇద్దరు కలిసి రావాలి, కలిసి ఉండాలి. ఒకవేళ మీరు ఒంటరిగా వస్తున్నట్లయితే, యేసయ్యా నాకు ఒక పార్ట్నర్ని, యేసయ్యా నేను ఎవరినో తీసుకెళ్ళాలి యేసయ్యా సన్నిధికి, కనీసం నాతో పాటు ఒకరిని నేను నడిపించాలని నువ్వు అడిగినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు పలికినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఈరోజు యెషయా గ్రంథం 61:7 చూసినట్టయితే, మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంట? చదువుదాం. యెషయా గ్రంథం 61:7 చూసినట్లయితే, అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత. హల్లెలూయా. రెట్టింపు అంటే ఏంటి? 2 అంతలు. అర్థమవుతుందా? ఇంకో కొంచెం ఇవ్వండి, ఇంకొక అంత ఇవ్వండి అంటాం కదా మనం. ఇక్కడ రెట్టింపు ఘనత ఇస్తాడంట. దేనికి? అవమానానికి. చదువుదామా ఆ యొక్క మాటని. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించుదురు. హల్లెలూయా. ఎక్కడ చూసినా బైబిల్ ఏమని తెలుసా? సంతోషము, ఘనత, అభివృద్ధి, ఆశీర్వాదము, ఇవన్నీ నీ జీవితంలో జరిగితేనే దేవుడి నామానికి మహిమ. గత సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా, మరి దశాబ్దాలుగా నువ్వు అప్పుల్లో ఉండిపోవటం, అనారోగ్యంలో ఉండిపోవటం, రోగంలో, శాపంలో ఉండిపోవడం దేవుని ఉద్దేశం కానే కాదు. మరి ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి కోటలో ప్రవేశించాలి. నీ నిందనే నాట్యంగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అవమానం ఎదురవుతుంది, అది అంతం కాదు. నీలో వాక్యం ఉంటే, వింటున్నారా? నిజంగా నీలో వాక్యం ఉంటే అవమానంతో అంతం కాదు. మరి ఏమవుతుందంట? రెట్టింపు ఘనతతో నువ్వు అభివృద్ధి చెందుతావు. యేసోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యేసోబు జీవితంలో దేవుని కార్యాలు మనం చూసినట్లయితే, యేసోబు జీవితం అంతా ఎలాగుంది? మంచి జీవితం, మంచి లైఫే. అందరికంటే ప్రియకుమారుడిగా ఉన్నాడు, స్పెషల్ డ్రెస్ అంతా బాగుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటండి, అన్నదమ్ములు ఏం చేశారు? యేసోబుని కొట్టి గోతిలో పడేశారు, బానిసగా అమ్మేశారు, జైల్లో పెట్టారు. ఇవన్నీ మంచా, మేలా, కీడా? ఏమవుతుంది? అవమానం. బానిసగా వెళ్ళటం అంటే బానిస గౌరవం ఉంటుందా? అవమానంతో కూడిన జీవితం. ఈరోజు మీలో చాలామంది, బ్రదర్ నాకు చెప్పిన మాటల మాట, బ్రదర్ మాది మంచి జీవితం, గతంలోను మంచి స్థితే, మంచి పొజిషనే, మంచి ఉద్యోగమే, మంచి లైఫే, మంచి హోదానే, ఊహించిన పరిణామం ఎదురయ్యి ఒక సునామీలాగా మా జీవితంలో దాడి చేయటం వల్ల ఏమైందంటే సడన్గా పతనం అయిపోయింది బ్రదర్. అయితే మీకు ఒక శుభవార్త, ఇప్పుడు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. బంధకముల్లో పడి ఇండియో నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడే, రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. నేడే, ఈరోజే మీరు ఏదైతే కోల్పోయారో, నష్టపోయారో, లాసిపోయారో, ఏ స్థితి నుంచి అనేది కిందకి దిగజారిపోయారో, మరలా అదే స్థితిలోనికి పంపించడానికి యేసయ్య ప్రణాళిక సిద్ధం చేసి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే ఆయన స్వరం విని లోబడి నిరీక్షణ కలిగి ఆ యొక్క మరి దేవుని సంధిలో ఆ కోటలో ప్రవేశిస్తారో అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా గమనించాలి, యేసోబుని గోతిలో పడేశారు, బానిసగా అమ్మేశారు, జైల్లో పెట్టారు, నింద, అవమానం. కానీ ఒకే ఒక రోజులో ప్రధానమంత్రిగా నిలిపాడు మన యేసయ్య. హల్లెలూయా. నీ దశాబ్దాల నింద, దశాబ్దాల అప్పు, దశాబ్దాల సమస్య ఒక్క క్షణంలో దేవుడు సాల్వ్ చేయగలుగుతాడు. ఆమేన్.
ఒక్క క్షణంలో సమస్తము రూపురేఖలు మార్చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. అవమానం ఎంత పెద్దదో ఆశీర్వాదం అంతకంటే పెద్దది, గొప్పది. ఆమేన్. వింటున్నారా? నీ అవమానాన్ని ఆశీర్వాదం మింగేస్తుందంట. ఆమేన్. ఏమైందంటే అడ్రస్ లేదు ఇంక అది అవమానం అంతా కూడా. ఇప్పుడు యేసేపు దగ్గరికి వచ్చి, సార్ మీరు గోతులు పడ్డారంట కదా, మీరు బానిస అంట కదా అని కనీసం అక్కడ ఏమనుందంట, యేసేపు అనుమతి లేకుండా చెయ్యి కానీ కాలు కానీ, అంటే వాడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఆ ఊరు దాటి వెళ్ళాలన్నా, లేకపోతే ఎవడి మీద చెయ్యి వేయాలన్నా, ఏదన్నా కూడా యేసేపు గారి పర్మిషన్. దేశంలో ఎవరైనా సరే ఏ స్థితికి వెళ్ళిపోయాడైనా ఎవరు ముందు? బానిస. ముందెవరు? నింద, అవమానం. అవమానించబడ్డాడు. ఏ వ్యక్తులైతే నిందించారో, అవమానించారో వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, కనీసం పైకి చూడలేకపోతున్నారు. జరగమంటారు ఇవి బైబిల్ స్టోరీలు, ఇవన్నీ కథలా, ఊహాచిత్రాలా? రియల్గా జరిగినటువంటివి. మరి ఎందుకు రాయించాడు దేవుడు ఇవన్నీ బైబిల్లోను? ఎందుకు బైబిల్ చదవమంటున్నాడు రోజును? ఎందుకు? 1 కొరింథీ 10:11 ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. హల్లెలూయా. బుద్ధి కలిగితే ఏం చేస్తావు? వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేయడంట? కోటను మరలా ప్రవేశించాడు. హల్లెలూయా. అంటే తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళాడు, తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళినట్టు ఏమయ్యాడు? ఏదైతే కోల్పోయాడో మళ్ళా కోటీశ్వరుడు అయిపోయాడు. హల్లెలూయా. మళ్ళా రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు మనకి? అయ్యో చెప్పండి అమ్మా, అర్థం అవట్లేదా? బుద్ధి రావటానికే. బుద్ధి వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? కోటలోకి, తండ్రి దగ్గరికి. ఆమేన్. తండ్రి దగ్గర ఏమున్నదంట? మేలు, ఆశీర్వాదము, అద్భుతము, శాంతి, సమాధానము, అన్ని సమృద్ధి ఉంది అక్కడ. ఏడుపు, గోల, గందరగోళం ఏమీ లేదు. మరి దేవుని సంధికి వచ్చి ఎందుకు ఏడుతారు నాకు అర్థమవుతుంది. అసలేని ఎందుకు గందరగోళం అవుతారు నాకు అర్థమవుదు. హల్లెలూయా. రాజుగారి కోటలోకి వెళ్ళి ఎవడన్నా ఏడ్చాడా? ఎంత సమృద్ధి ఉంటుంది అక్కడ, ఎంత ఆనందం జీవితంలో. ఇంకా నా జన్మ ధన్యమైపోయిందని సంతోషించారా? మరి ఎందుకు చీటికి మాటికి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి చాలామందికి అసలేని? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మనం చదువు కదా, ఇది యెషయా 61:7 ఏమనుంది అక్కడ? రెట్టింపు కనుక నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. హల్లెలూయా. దేవుడు నిన్ను రమ్మనేది సంతోషించడానికే. దేవుడు నిన్ను రమ్మనేది ఆనందించడానికే, బాగుపడటానికే, బలపడటానికే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా నువ్వు విచారంగా కూర్చుని, బాధతో కూర్చుని, సమస్యల గురించి ఆలోచించి చేస్తే ఇంకెందుకు దేవుని సన్నిధికి రావటం? ఏమా, నువ్వు హాస్పిటల్కి వచ్చి కూడా రోగంతో బాధపడుతూ ఉంటే ఇంక హాస్పిటల్కి ఎందుకు రావటం? అర్థమవుతుందా? మరెందుకు? ఈ ఆలోచన రావాలి మనకి ఎప్పుడు కూడా. నేను దేవుని సన్నిధికి వెళ్తానంటే నా సమస్య నుంచి నేను విడుదల పొందుకుని వస్తాను. హల్లెలూయా. నా బంధకాల నుంచి నేను విడుదల పొందుకుని వస్తాను. రెండంతల మేలు చేత నేను తృప్తిపరచబడి వస్తాను. ఆమేన్. ఇట్లా ఏం చేయాలంట? దేవుని సన్నిధికి వచ్చే ముందు మరి మాకు తెలియదు. అప్పుడు ఒక సేవకుడు, నేను పొద్దున్న ప్రసంగం చెప్పాలి, నైట్ 11 దాకా ప్రార్థన చేయనాడు. ఆయన చూస్తాడు వచ్చి, నాకు తెలియదు కదా, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాను అనమాట. కొంచెం మధ్య మధ్యలో టైం చూసు, టైం అయిందా లేదని. అంటే ఆయన ఏం అడగడం, నన్ను ఒక ఎలా అడిగినా కూడా మనం చేయకపోయినా చేయొచ్చామని చెప్పొచ్చు. కానీ ఏం చేశాను? మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను. ప్రభా, ఆ సేవకుని వాడుకో, సేవకుని వాడుకో, వాడుకో 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 అని చెప్పి మొత్తం మీద ఎలాగైతే 11 దాకా ప్రేయర్ చేశాను. హల్లెలూయా. మరి దానికి ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ ఆయన కోసం చేసిన ప్రార్థన ఈరోజు నాకు చాలా ఉపయోగపడతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఎవరు చూస్తున్నారు, ఎవరి కోసం అనేది కాకుండా అది ఖచ్చితంగా నీకు చేత నేను ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. ఒకనొక రోజున దాని ఫలితాన్ని నువ్వు ఊహించని రీతిలో నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక్కడ సంతోషించాలంట. యేసేపుకి మరి అవమానం, ఎంత పెద్ద అవమానం జరిగిందో, ఆశీర్వాదం అంతకంటే గొప్పది, అంతకంటే మరి గొప్ప ఆశీర్వాదం, పెద్ద ఆశీర్వాదం వచ్చింది. యేసేపుకి మించినోడు ఇంకా అక్కడ ఎవరో కూడా లేరు. యేసేపుకి మించినోడు వాళ్ళ కుటుంబంలో కానీ,
యోసేపుకు చెందిన దేశంలో కానీ ఎవరు లేరంట. ఈరోజు నా ప్రియులారా, దేవుని కృపనికి తోడుగా ఉంటే నువ్వు ఏ కంపెనీలో ఉన్నా దీవించబడతావు, ఏ ప్లేస్లో ఉన్నా దీవించబడతావు, ఏ రాష్ట్రంలో ఉన్నా దీవించబడతావు. హల్లెలూయా. నువ్వెక్కడుంటే అక్కడ దీవెన. అంతేగాని దేవుని ఉన్న కాడ నువ్వు ఉంటాం కాదు, నువ్వు ఉన్న కాడ దేవుని ఉండాలి. అదే కదా 23 కీర్తన 6వ వచనం, కృపాక్షేమములు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చేస్తుంటే నీ కంపెనీ బాధపడాలి, నువ్వు వచ్చేస్తుంటే నీ కుటుంబం బాధపడాలి, నువ్వు వచ్చేస్తుంటే నువ్వు నీ బంధువులు స్నేహితులు బాధపడాలి, కానీ అమ్మయ్యా అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తిమోతి గారు ఒక అద్భుతమైన మాట, తిమోతికి పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. థ్యాంక్ యూ జీసస్. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రునిగా ఎంచవలెను. హల్లెలూయా. రెట్టింపు అంటే అర్థం ఏంటి? రెండంతలో, రెండింతలో. ఆమేన్. ఎవరిని ఇంతకని? బహుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. నిజంగా నేను లాస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే ఇవన్నీ కూడా చాలా ప్రాంతాలు వెళ్ళాను నేను. వాళ్ళు ఎలాగా అనిపిస్తుందంటే, అంటే టీవీలో చూసే వాళ్ళని కూడా ఇలా చూడొచ్చా, ఇలా ముట్టుకోవచ్చా, ఇది ఒక వింతగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే భక్తి అంటే ఇంత ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు మొత్తం సాష్టాంగ నమస్కారం పడిపోతున్నారు. అయ్యి బాబు, నేను మనిషినమ్మా, అసలే నన్ను ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళకి, అంటే వాళ్ళు అన్య సాంప్రదాయం నుంచి వచ్చి దేవుళ్ళకి వచ్చారేమో, వాళ్ళకి అంత హార్ట్ఫుల్గా ఉందంటే అసలు నిజంగా వాళ్ళు పక్కల ఇంటికి ఫోన్ చేసి చెప్తున్నారు తెలుసా, ఏమని చెప్తున్నారు తెలుసా? మనం ఏం చెప్తాం? ఓయ్ పాస్టర్ గారు వచ్చారా అంటామా? వాళ్ళు ఫోన్ చేసి అంటున్నారు, మా ఇంటికి దేవుడు వచ్చాడు రా. ఏంటంట? దేవుడు అంటే ఎక్కడ, నేను ఎంత చూస్తున్నాను, ఇంతకు దేవుడు ఎవరు, ఇంతకు పాస్టర్ గారు వస్తే దేవుడు వచ్చినట్లు లెక్క వాళ్ళకి. అందుకనే వాళ్ళు అద్భుతంగా అనేకమైనటువంటి విషయాల్లో బలపరచబడతా ఉన్నారు. హల్లెలూయా. నేను వాళ్ళకి ఒక సహోదరి, వాళ్ళు చూస్తే సింపుల్గా ఉన్నారు, కానీ వాళ్ళు చేసే వర్క్, ఒక ఆవిడ లామినేషన్ చేస్తుంది అనమాట. లామినేషన్ కదా, ఏమంటారు దాన్ని? వేస్తారు కదమ్మా చీరల మీద, అంటే అది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తుంది అనమాట. వాళ్ళు చూస్తే సింపుల్గా ఉన్నారు, కానీ ఈ మిషన్ ఎంతో తెలుసా పాస్టర్ గారు? 4,50,000 అన్నది. అయ్యో బాబాయ్, ఇది ఎంతో తెలుసా అని అక్కడ పెట్టారు. పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ల్యాప్టాప్ ఒకటి పెట్టుకున్నారు, దాంట్లో ఇలా నొక్కుతున్నారు అనమాట. మీ చీరకి ఏ డిజైన్ కావాలది టక్ 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 చేసి ఇచ్చేస్తుంది అదంతా. ఈ వర్క్ అంతా చేస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళకు మాట చెప్పారు, అమ్మ బ్రదర్ మాకు చాలా ఇలా ఉండేది పరిస్థితి, ఇంత వచ్చేది కానీ ఇప్పుడు అంత రావట్లేదు అని అంటే, నేను వాళ్ళు చెప్పిన దానికి ఏం చేశాను, 2 అంతలు, ఏంటంట 2 అంతలు రాసుకుని గోడకు పెట్టుకుని రోజు థ్యాంక్ యూ జీసస్ ఎత్తి ఇచ్చినందుకు వందనాలు, ఎలాగొస్తుంది మనకు అనవసరం పలకండి అన్నాను. నేను మాటని ఇంచుమించు ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాను, వెంటనే వాట్సాప్లో ఫోటో పెట్టాను. నాకు ఏంటంట, ఎంత ఇన్కమ్ రావాలని నెంబర్ ఉందిలే, ఆ నెంబర్ వేసేసి దానికి చుట్టూ బార్డర్ పెట్టి చక్కగా ఒక ఫ్రేమ్ లాగా చేసుకుని దాన్ని గోడకు పెట్టారు, వర్క్ చేసుకుని ముందుకుంటాను. హల్లెలూయా. ఖచ్చితంగా త్వరలో సాక్ష్యం కూడా వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి. మనకి ఎన్నోసార్లు చెప్తాం, ఇలా చేయండి అమ్మా, ఇలా పలకండి అమ్మా, అంతే అక్కడ ఉన్నని చెప్పి వింటారు, అంతే అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా కనపడ్డప్పుడు, అమ్మా ఇలా చెప్పాము, ఈ వచనం పట్టుకుని ప్రేయర్ చేయమని, ఏ వచనమండి ఇంకెక్కడది, మరి ఎలాగొస్తుంది ఆశీర్వాదం? 3:30 ఎత్తున్నావా? ఆ 3:30 కంటేనండి ఎప్పుడన్నా గుర్తొస్తే మరి ఎలాగొస్తుంది ఆశీర్వాదం? చూసారా, పరలోక రాజ్యం అంట బలాత్కారుల చేత పట్టబడుతుంది, స్వతంత్రించుకుంటున్నారంట. ఎవరి బలాత్కారులు? వీళ్ళే. చెప్పిన పని చెప్పినట్టుగా వెంటనే ఖచ్చితంగా పాటించి అనుసరించి ఆచరించేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెట్టింపు సన్మానానికి పాత్రలు ఎప్పుడు ఉంటారంట? వాక్యాన్ని అనుసరించినప్పుడు, వాక్యాన్ని పాటించినప్పుడు, వాక్యాన్ని స్వీకరించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు యథార్థంగా పనిచేయి, ఎవరో ఫలితం ఇస్తారని కాదు. ఒకసారి ఒక రాజుగారినంట ఇద్దరు వచ్చి చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తారంట. దొంగలు వచ్చారు ఇద్దరు.
వచ్చి ఏం చేశారంటే రాజుగారిని ఎలాగైనా చంపేద్దాం, రాజుగారిని ఎలా పొడిచేద్దాం అని చెప్పి వాళ్ళు వచ్చి ఒక ప్లాన్ వేసుకుంటుంటే ఇదంతా కూడా ఒక వ్యక్తి అన్నాడంట. వెళ్ళి ఏం చేశాడంట, రాణిగారికి చెప్పేశాడంట. రాణిగారు వల్ల ఏమైందంటే మొత్తం మీద ఆ రాజుగారు ఆ దొంగల యొక్క జాడ తెలుసుకున్న వాళ్ళు చంపేయడం జరిగింది. ఇదంతా కూడా పుస్తకంలో లిఖించబడ్డది. కానీ ఒకనొక రోజు వచ్చాకంట రాజుగారికి నిద్ర పట్టకపోవడం వల్ల ఆ యొక్క పుస్తకాలన్నీ చదివించుకుంటుంటే మనం కూడా అదే గుర్తు చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాను, ఎందుకని ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎన్నో ఉపకారాలు చేసి ఉంటాడు దేవుడు నీకు. ఇప్పుడు నీకు సమస్య, బాధ, నిద్ర రావట్లేదంటే ఏం చేయాలి? గతంలోకి వెళ్ళి నీ ఉపకారాలను గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. గతంలో వెళ్ళి దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంట, ఆ రాజుగారి పుస్తకం తిరిగిస్తే అయ్యి బాబోయ్, ఎవరో నన్ను కాపాడినట్టున్నది ఇక్కడ. అసలు ఇది ఎవరు కాపాడారు ఏంటో, ఇంత మేలు చేసిన వాడికి నేను ఏమైనా చేశానా? ఏమి చేయలేదు. మరి ఏం చేద్దాం అంటే నా వస్త్రాలు, నా గర్వం అన్ని ఎక్కించి ఊరేగించండి అన్నాడంట. హల్లెలూయా. ఎక్కడదో స్టోరీ ఇది, మొర్దెకైది, ఎస్తేరు గ్రంథం. అయితే చూడండి ప్రియులారు, గమనించాలి. మొర్దెకై యథార్థతకి ఫలితం వెంటనే వచ్చిందా? రాలేదు. మర్చిపోయాడు. ఆయన కూడాను పని చేసి మర్చిపోయాడు. కానీ ఒకనొక రోజున ఆ బ్యాంబూ ట్రీ గురించి చెప్పాను లాస్ట్ వారం, గుర్తున్నదా? 5 సంవత్సరాలు 5 నెలల వరకు అది కనిపించదంట. కానీ వితిన్ 5 నెలల్లో 90 అడుగులు ఎదిగిపోతుందంట. అలాగే ఈ రోజున మీరు చేసిన పనికి ఫలితం కనిపించకపోవచ్చు. బ్రదర్, ఎంత దూరం నుంచి వస్తుందో తెలుసా? ఎంత రిస్క్ తీసుకుని వస్తుందో తెలుసా? ఎంత ప్రయాసతో వస్తుందో తెలుసా? నాకు తెలుసు, నేను కూడా వెళ్ళాను. మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. మీరు అందరూ చెప్తున్నప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు నాకంటే బాగా దీవించబడతారు. ఆమెన్, ఆమెన్. రెండోదిగా మనం చూద్దాం, ఆదికాండం 32 అధ్యాయం 10 వచనం. నెంబర్ 1 అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత. నెంబర్ 2 ఆదికాండం 32:10 2 గుంపులు. హల్లెలూయా. ఏంటి 2 గుంపులు? నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే చాలమ్మా. అసలు అర్థమైంది మీకు ఈ వాక్యం? ఈ వాక్యం అర్థమైతే ఖచ్చితంగా మీరు లేచి చప్పట్లు కొట్టే వరిపాటికి. ఆయన ఏం చేస్తాడంటే యాకోబు చేతి కర్ర. అమ్మ, కర్రలో జీవం ఉంటుందా? ఏమీ లేనటువంటి ఒక కర్ర పట్టుకుని ఆయన ఏం చేయడంట? ఇప్పుడు చదువు, మళ్ళీ చూద్దాను ఉన్నది. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడును. ఎట్లంటే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటితేనే ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. 2 అంటే రెట్టింపు. చూడండి, ఒక కర్రతో వెళ్ళినటువంటి వ్యక్తి మనకి సినిమాల్లో అయితే ఏం చేస్తారు? ఇలాగ వెళ్ళినట్టు ఇలాగ వచ్చినట్టు కదా, ఇలా సెకండ్లో జరిగిపోతుంటుంది అంతా కూడా. అలాగ ఉంది ఈ వచనంలో. చూడండి, కర్రతోటి వెళ్ళాను, 2 గుంపులు అయ్యాను. హల్లెలూయా. ఎలాగయ్యాడు? నేను కష్టపడ్డాను, నేను పని చేశాను అని అన్నాడా? అపాత్రుడును. నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా గొప్పదనం కాదు. మరి ఏంటంట? ఇదంతా నీవు కనికరము చూపించావు, నా మీద కృప చూపించావు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. చూసారా? దేవుడు కృప చూపించాడంట. కర్రతో వెళ్ళిన వ్యక్తిని 2 గుంపులుగా చేసిన దేవుడు ఈ రోజున ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో ఖచ్చితంగా దేవుడు నీకు 2 అంతలు మేలు చేస్తారని నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ఎస్, నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, ఆమేన్. నేను కూడా 200 వచ్చాను ఇక్కడికి. కానీ ఈ రోజున మీరు చూస్తూనే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉంటారు. ఆశ్చర్యం కలిగిస్తాయంట మన కన్నులకి. దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యం కలిగిస్తాయంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 200 వచ్చిన వ్యక్తి 500 మందికి పెళ్లి భోజనం పెడతాడా? అదే మరి దేవుడి కార్యం అంటే. పెట్టించాడు మా చేత, మా వల్లేమి కాదు. మేము చాలా రోజులు నీళ్ళేసి తిన్న రోజులు ఉన్నాయి. కానీ అలా ఎందుకు చేశాడు దేవుడు అంటే, దేవుని గొప్పదనం మన ద్వారా చూపించడానికే, దేవుని మంచితనం మన ద్వారా చూపించడానికే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకునేది నువ్వు గొప్ప వ్యక్తి అని కాదు, కానీ దేవుని గొప్పదనం నీ ద్వారా చూపించాలనే. ఆమేన్.
ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 2 గుంపులు. కారణం, రాత్రంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు, రాత్రంతా దేవునికి సమర్పించుకున్నాడు. ఎంత ఉన్నా, ఏ స్థితికి వెళ్ళినా, ఎంత ఎదిగినా కానీ ఏం చేయాలంట, దేవుని పాదాలు పట్టుకుని ఉండాలి. ఇది నేర్చుకున్న వారి జీవితాలు చరిత్రలో నిలిచిపోతాయి అన్నమాట. ఆమేన్, ఆమేన్. 23వ కీర్తనలో చూసినట్లయితే 6వ వచనం ఏమున్నదంటే, కృపాక్షేమములు నా వెంట వచ్చును. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు 2 కూడా ఇమిడి ఉన్నాయి అక్కడ. కృప, క్షేమము అన్నీ కూడాను. నువ్వు దేనికి యోగ్యుడు కావో దానికి యోగ్యుడిగా చేసి నీ జీవితంలో ఏది కావాలో అది సమృద్ధిగా వచ్చి నిన్ను నడిపించేవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు యేసయ్య కాపరిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కృపాక్షేమాలు నీ వెంట రావాలి, ఆశీర్వాదాలు నీ వెంట రావాలి. అద్భుతం చేయమయ్యా, ఆశీర్వదించమని మనం అలా ఎదురు చూస్తూ ఉండకూడదు. ఆల్రెడీ చేసేసాడు యేసయ్య. అద్భుతం నా వెంట పడుతుంది, ఆశీర్వాదం నా వెంట పడుతుంది. ఆమేన్. అలా వెంట పడాలంట. ఎందుకని వెంట పడుతుంది? చూడండి, పేతురు గారు వాలేశారంట, పరుగులు తీసాయంట చేపలు. ఆ కొండ బండ సందులో దాక్కున్నాయంట, ఒక్కటి బయటకు రాలేదంట. కానీ అదే పేతురు, అదే వాళ్ళు, అదే బోటు, అదే ప్లేస్లోకి యేసుప్రభు ద్వారా వెళ్తే అప్పుడు యేసుప్రభు వాళ్ళు ఏమంటే, దేవుడు పేతురు గారు ఏమన్నా తెలుసా, నీ మాట చెప్పునా. హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని ఎత్తుపట్టి పలకాలి. ఏం చేయాలంట? కన్ఫెషన్ అంటే ఏంటంటే, తెలీదా వాక్యం? తెలుసు, కానీ ఏం చేయాలి? నువ్వు పలకాలి. ఈ వల వేస్తా ప్రభువా నీ మాట చెప్పునా. అయ్యి బాబో, చేపలు కానీ నేను పడ్డదంట. ఓయ్, దేవుడు చెప్పాడంట. ఎవరో చేపలు చెప్పుకుంటున్నాయి మాట. ఇప్పుడు యేసయ్య చెప్పాడంట పేతురు వల ఏమని, పొర్రపాటున వలలో చేపలు పడకపోతే యేసయ్యకి అంత అవమానం అని చెప్పి మొత్తం ఎల్లమ్మ పుల్లమ్మని చేపలన్నీ కూడబలుకుని నేను వస్తానని చెప్పి సముద్రంలో ఉన్న చేపలన్నీ దూకుతున్నాయంట. ఎక్కడికి? పేతురుల్లో పడతాకి. అందుకని వాళ్ళ సరిపోవట్లేదు అక్కడ, వాళ్ళ సరిపోవట్లేదు. కారణం ఏంటి? దేవుడి మాట చెప్పిన పని చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నేను కూడా ఒకటి చెప్తాను ప్రియులారా, దేవుడి మాట చెప్పిన పరిచర్య చేస్తాను కాబట్టి ఎప్పుడు నేను 1 రూపాయి అప్పు లేను, ఎక్కడ కూడాను ఎవరికి నేను 1 రూపాయి అప్పు లేను. ఆమేన్. నేను ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ముందు ఇచ్చేస్తాను నేను. నమ్ముతారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం గొప్ప దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం, గొప్పగా చేస్తూ ఉన్నాం. యూట్యూబ్లో అట్లా కొటేషన్ చూడండి, భారభారతమైన పరిచర్య. నేను దగ్గరికి వెళ్ళి ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని అసలని? ఎందుకు చేస్తున్నాను మీరు ఇంత భారంతో? పోనీ మా సంఘానికి వచ్చి కూర్చోండి మీరు అని చెప్తారు అనుకుంటాను నేను. అసలని గొప్పలే, మంచి కార్లు అన్నీ తిరుగుతారు, కానీ భారభారతమైన పరిచర్య మీ అమూల్యమైన కాలుకు అమూల్యమా? మీరు ఇచ్చే 100 రూపాయలు 1000 రూపాయలు ఏమో అమూల్యం అంట, వీళ్ళు చేసే పరిచర్య అంట. మరి ఎందుకు చేస్తున్నారు అసలని? రూపాయి కూడా ఇవ్వకండి అలాంటి వాళ్ళకి. ఎవరికైనా మీరే 1 రూపాయి కూడా పంపొద్దు అసలు అలాంటి వాళ్ళకి. నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. పరిచర్య భారభరితమైనది కాదు, దేవుని పిలుపు ఉన్నతమైనటువంటిది. హల్లెలూయా. ఆయన అప్పగించిన పని చేసే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు సొంతంగా చేసుకుంటే నీకు భారం అవుతుంది తప్పది. దేవుడు నడిపించేది ఎప్పుడు కూడా నా కాడి సులువుగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను సులువుగానే చేస్తున్నాను తప్ప ఎప్పుడు నాకు భారం అనిపించలేదు అది. ఆమేన్. కాబట్టి ఇలాంటివి మార్చాలి. మనం సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ భారం ఇంకా పెరుగుతుంది అనమాట. అంతే కదా? మరి భారభరితమైన పరిచయం ఇంకా పెరిగిపోయిందంటే అర్థం ఏంటి? మీరు సపోర్ట్ చేశారని అర్థం అనమాట. అప్పుడు భారం పెరిగిపోతుంటుంది. కాబట్టి అలా ఏం చేయాలి? భారం తగ్గించాలంటే ఏం చేయాలి? మనం సపోర్ట్ చేయటం మానేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? భారం అంతా పోయి ఫ్రీ అవుతారనమాట. అప్పుడు దేవా నీవే మా ఆధారం అంటే అప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు శాంతి సమాధానంతో ముందుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి విషయంలో ఏది చేసినా ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దీవింతాడా దేవుడు, భారంగా ఇచ్చేవాళ్ళని దీవింతాడా? మరి భారం అని రాయాలి కదా దేవుడు అక్కడ. ప్రయాసపడి ఎందుకు రావాలంట? విశ్రాంతిని ఇస్తాడంట. ఎంత అద్భుతంగా ఉంది వాక్యం. అర్థం కాలేదు కాబట్టి హెడ్డింగ్లన్నీ కనిపిస్తాయి మనకంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సండే స్కూల్లో ఒక మాస్టర్ కథ చెప్పాడంట. ఏంటంట? ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఎంత ఇష్టానుసారంగా జీవించాడు ఈ లోకంలోను. అంత బట్టలు ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? 1 కోటి రూపాయల సూటు,
ఆయన తినే ప్లేటు, బంగారం పళ్ళు, ఎంత రిచ్గా జీవించాడు, ఏ లోటు లేదు. కానీ చచ్చిపోయాడు, నరకం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు, ఈ లోకంలో ఏమీ లేదు, ఏ సమస్య మరి చూసిన అన్ని సమస్యలే. చచ్చిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి మీలో అందరూ కూడా ఎలా జీవించాలి తెలుసా? లాజర్లా జీవించాలి అని చెప్పాడంట. అంతే. తీసుకుంటారా మీరు లాజర్లా జీవించడానికి నిర్ణయాలు? అంటే ఈ పిల్లలు కదా సండే స్కూల్ అందరు లేచి నుంచున్నారంట, ఒకడు మాత్రం లేకలేదంట. ఎరా అన్నారంట. లే, ఎందుకని నిలబడలేదు? నువ్వు తీసుకో నిర్ణయం అంటే నేను తీసుకోను అన్నాడంట. మరి ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటే, నేను ఈ లోకంలో ధనవంతుడిగా జీవిస్తాను, పరలోకంలో లాజర్లా జీవిస్తాను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఈ లోకంలో నేను ధనవంతుడిగా రిచ్గా జీవిస్తాను, పరలోకం వెళ్ళాక లాజర్లా జీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూసారా ఎంత తెలివిగా సమాధానం చెప్పాడు? ఈ లోకంలో కూడా నేను సమృద్ధి ఉంటుంది, అలాగని చెప్పి దేవుని విడిచిపెట్టను. నేను దేవునికి దగ్గరగా సమృద్ధి కలిగి జీవిస్తూ చనిపోయిన తర్వాత కూడా లాజర్లాగా పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు మనం తక్కువ అంచనా వేస్తాం, కానీ చాలా తెలివి ఉంటుంది వాళ్ళకి. ఒక సండే స్కూల్ టీచర్ అంట యోనా స్టోరీ చెప్పి తర్వాత సంసోన్ స్టోరీ కూడా చెప్పిందంట. సంసోన్ ఇలా చేసి ఆత్మహత్య చేసుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు అని చెప్పిందంట సండే స్కూల్ టీచర్. మరి మన చర్చికి వచ్చిన వాళ్ళ పిల్లలు తెలిసిపోతుంది కదా సత్యం. ఈ చిన్నపిల్ల ఏం చేసింది? నరకానికి వెళ్ళలేదు, పరలోకం వెళ్ళాడు అన్నదంట. అయితే నువ్వు చూసి వచ్చావా అని అడిగిందంట. ఎవరు? సండే స్కూల్ టీచర్. సరే టీచర్, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను, కాబట్టి అక్కడ ఉంటే మీకు చెప్తాను. నేను ఒకవేళ మీరు నరకానికి వెళ్తారు కదా, ఒకవేళ సౌలు అక్కడ ఉంటే నాతో చెప్పండి అన్నదంట. అర్థమైందా? లేదు, నరకానికే పోయాడు అంటున్నారు కదా, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళి అక్కడ ఉన్నాడు కాబట్టి చూసి చెప్తాను. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే, నరకానికి వెళ్తే, అక్కడ ఉన్నాడని చూసి నాకు చెప్పండి అన్నదంట. ఇంకేం చేస్తుంది సండే స్కూల్ టీచర్? అంత తెలుగు ఉంటారు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక నెంబర్ 1, అవమానానికి బదులుగా రెట్టింపుగా అన్నదనిచ్చే దేవుడు మన దేవుడు. నెంబర్ 2, 2 గుంపులు. నెంబర్ 3, 2 అంతలు అధికంగా చేసే దేవుడు. హల్లెలూయా. ఆలస్యమైనా కానీ దేవుడు 2 అంతలు అధికంగా చేస్తాడంట. చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మన దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ నష్టపరచడు, మన దేవుడు ఆలస్యం చేయొచ్చు కానీ నష్టం చేయడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు 2 అంతలు అధికముగా అతనికి దయచేసాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క వచనాలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎంతంట? 2 అంతలు. 2 అంతలు. 2 అంతలు కాదు బ్రదర్, ఉన్న ఉప్పు అయితే ఎట్లేదు ఇక్కడ. ఈ 2 అంతల ఆశీర్వాదం ఏంటి, 2 అంతల మేలేంటి అని మీరు అంటూ ఉన్నారు. నిజంగా మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే 2 అంతల మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంతలు అధికంగా దేవుడు చేస్తాడు. ఆలస్యం చేయొచ్చు కానీ నష్టపరచడు. ఎందుకంటే యోబు జీవితంలో నష్టానికి కారణం దేవుడు కాదు, మరెవరు? సైతాన్ గాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనున్నదంటే, అక్కడ అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. హల్లెలూయా. ఈ మాట గమనించాలి. అతడే గొప్పవాడు. అతడొక గొప్పవాడు కాదు, అనేక మంది గొప్పవాళ్ళు, ఒక్కడు కాదు యోబు, అతడే గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనిలో నువ్వే గొప్పోడిగా ఉండాలి. నువ్వు ఒక గొప్పోడుగా కాదు, నువ్వే గొప్పోడిగా ఉండాలి. ఆమేన్, ఆమేన్.
42:12 చూసినట్లయితే ఇదే యోబు గ్రంథంలోనే ఆమేన్. చాలమ్మా చూడండి, రెండంతలు అంటే ఇక్కడ 1వ అధ్యాయం 3వ వచనంలో ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమున్నాయి మనకి? 7,000 గొర్రెలు అంటే ఇప్పుడు ఎన్నో ఉంటాయి? 14,000. హల్లెలూయా. మన యోబు జీవితంలో జరిగినటువంటి నష్టం గురించి ఆలోచిస్తాం, కానీ తల్లి గర్భంలో ఎలాగైతే బిడ్డ 9 నెలలు ఉంటాడో, యోబు జీవితంలో జరిగిన కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కలిపి కేవలం 9 నెలలు మాత్రమే. హల్లెలూయా. ఎంత అండి? 9 నెలలు మాత్రమే. 9 నెలల తర్వాత మళ్ళీ కోటలో ప్రవేశించేశాడు. హల్లెలూయా. యోబు గారి కోటలో. ఎందుకని? బంధకాల్లోకి వెళ్ళాడు, సమస్యల్లోకి వెళ్ళాడు, నిందలోకి వెళ్ళాడు, వ్యాధిలోకి వెళ్ళాడు, బాధలోకి వెళ్ళాడు. కానీ ఏముందంట? నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, ఒకవేళ మీ జీవితంలో కూడా ఇటువంటి సమస్య, నింద, బాధ, అవమానం వచ్చినట్లయితే ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిరీక్షణ కోల్పోవద్దు. ఆమేన్. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకుని మాట్లాడొద్దు, లాస్ గురించి మాట్లాడొద్దు, నష్టం గురించి మాట్లాడొద్దు. చాలామంది బాధగా ఉంటుంది, కానీ బ్రదర్ మా సమస్య అంతా మీతో చెప్పుకోవాలంటారు చాలామంది. నేను సమయాన్ని కేటాయించను, ఎందుకంటే మీ సమస్య అంతా చెప్పినా, కొంత చెప్పినా, ఎంత చెప్పినా దానిలో ఏ మార్పులు రావు. మరేం వస్తాయంట? మీ పరిష్కారంలో మార్పు రావాలంటే మీరు చెప్పింది నేను వినటం కాదు, నేను చెప్పింది మీరు వినాలని చెప్తూ ఉంటుంటాను. హల్లెలూయా. నేను చెప్పినట్టు మీరు చేయండి, మీరు ఆశీర్వాదం రెండంతలుగా పొందుకుంటారు. ఆమేన్. మీ కోటలో మీరు మళ్ళా ప్రవేశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి యోబు కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడంట. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదించాలని చెప్పి, దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదించాలని ప్రణాళిక వేశాడో, అంతకంటే ముందే సైతానుడు ఎంటర్ అవుతాడంట. వింటున్నారా? సాతానుడు ముందుగానే సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు ఇవన్నీ కలుగజేస్తాడంట. ఎందుకని? నాకు యోబు గ్రంథంలో అర్థమైన విషయం ఏంటంటే, సైతానుగాడు శోధించక దేవుడు దీవించాడు అనుకుంటారు అందరూ కూడా కదా. అది కాదు, ఆల్రెడీ దేవుడు రెండంతల ఆశీర్వాదం ఏర్పాటు చేశాడు అని సైతానుగాడికి తెలిసి, వామ్మో ఇంత ఆశీర్వాదం ఉందని చెప్పి వాడు శోధించడం మొదలుపెట్టాడంట, బాధ పెడతాం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటాలు, సమస్యలు ఇవన్నీ పట్టుకొచ్చి కృంగదీయాలి, ఆ రెండంతల ఆశీర్వాదం స్వతంత్రించుకోకుండా చేయాలి అని ఆటంకపరచాలని చూశాడంట. ఆమేన్. ఈరోజు మీరు సమస్యలు గుండా వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారంటే ఏంటి తెలుసా? ఆల్రెడీ రెండంతల ఆశీర్వాదం దేవుడు మీకు అక్కడ ఉంచాడు. దాన్ని స్వతంత్రించుకుంటూ వెళ్తుంటే ఆటంకపరుస్తున్నాడు, పోరాటాలను తీసుకొస్తూ ఉన్నాడు, సమస్యలు తీసుకొస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆటంకపరిచి ఆ యొక్క గమ్యస్థానం చేరుకోకుండా మిమ్మల్ని ఎలాగైనా మధ్యలోనే లేకుండా చేయాలనేటువంటి ప్రణాళిక ఆడిది. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏ సమస్య వచ్చినా, ఏ బంధకం వచ్చినా, ఏ నింద వచ్చినా ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన వాడు, రోమా 8:28 ప్రకారం నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి సమస్తము సమకూడి మేలుకరంగా చేసేస్తాడు నా యేసయ్య. ఆమేన్. నిందకు ప్రతిగా రెట్టింపుగా అనుదనిస్తాడు. ఆమేన్. ఇది నిరీక్షణ కలిగిన వారిని సైతానుగాడు ఏమీ చేయలేడు. కనీసం నీ కాంపౌండ్ వాళ్ళ గేటుని కూడా టచ్ చేయలేడు. ఆమేన్. ఆమేన్. నా జీవితంలో ఇవన్నీ నేను ఖచ్చితంగా అనుభవిస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆల్మోస్ట్ నేను చెప్పే ప్రతి ప్రసంగం కూడా ఎందుకనంత సారం ఉంటుందంటే, ఎందుకనంత జీవం ఉంటుందంటే అందులో జీవించాను కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్మోస్ట్ నా జీవితాన్ని నేను ఒక వాక్యంగా, నా జీవితంలో దేవుడు చేసిన మేలుని, ఆ యొక్క వాక్యాన్ని అనేక మందికి నేను ప్రకటిస్తాను కాబట్టి అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, అనేక మందిలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మనం బయటికి వెళ్ళక, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నేను గోడలకు చెప్పాను ప్రసంగాలు అనుకున్నాను, కానీ గోడలు కాదు ఇవి, మొత్తం చాలా లెక్క వెళ్ళిపోయినాయి అనమాట. ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈరోజు మేము బ్రతుకున్నామంటే కారణం మీ ద్వారా దేవుడు పలికించిన వాక్యాలే. హల్లెలూయా. ఎవరో కానీ అంటున్నారు, మీరు మాట చెప్తారు, మంచాన్ని మొత్తుని చేయించినాడు, దేన్ని చేయించలేడు. ప్రతిరోజు చెప్పండి, మాకు బుద్ధి వస్తుంది. నిజమే, మాకు ఇలా గుచ్చుకున్నట్టు ఉంటుంది. ఒకసారి మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటే ఆ మాట మీరు చెప్తుంటే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ పౌరుషం వస్తుంది. నిజమే, 100% కరెక్ట్. అది మంచాన్ని మొత్తుని జయించినాడు, దేన్ని కూడా జయించలేడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
దేవుడు ఆశీర్వాదాన్ని నీకు సిద్ధం చేసినాడంటే దానికంటే ముందుగానే సైతాన్ గాడు అంటే నేను గజిబిజి గందరగోళం చేసేసేసి ఆశీర్వాదం స్వతంత్రించుకోకుండా చేస్తాడు. ఓకే, ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళిద్దరు శిష్యులు ఆమేన్. చాలమ్మా, ఈ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం చాలా అయింది, నేను చెప్పేస్తాను. ఏలియా ఎలీషా, కన్ఫ్యూజన్ ఉంది ఇద్దరికీనే. ఎవరు పెద్దోళ్ళు ఇంతకని? ఏలియా పెద్దోడు. సో ఆయనకి సేవకుడిగా ఉన్నాడు ఎలీషా గారు. 16 అరకలు దున్నుకున్నటువంటి వాడు ఆయన విడిచిపెట్టి వచ్చేసాడు. మంచిది, సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేసినంతకాలం చేశాడు. ఏలియా గారు వెళ్ళిపోతుంటేనంట శిష్యుడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంట? మామూలు ఆలోచన కాదు. ఏం ఆలోచన అంట? గురుగారు, మీకున్న అభిషేకంలో నాకు 2 పాళ్ళు అంటలేదు, 2 అంతలు కావాలి. హల్లెలూయా అని అంటే, అయ్యి బాబు, ఇది నా చేతిలో ఏముంది బాబు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను, మరి దేవుడిని ఇమ్మని. అది నీ మీద, దేవుడి మీద, నీకున్న కనెక్షన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 పాళ్ళ ఆత్మ, 2 అంతల ఆత్మ, 2 అంతల అభిషేకం, అది ఆశపడాలి నువ్వు. మరి గురుగారు వెళ్ళిపోతున్నారు, మరి నేను ఎలా బతకాలి, మరి నాకేంటి, నా దారేంటి అని అడగట్లేదు ఈయన. నువ్వెంత బలంగా వాడబడ్డావో నీకంటే బలంగా నేను వాడబడాలి. హల్లెలూయా. అలా ఆశ ఉంటుంది ఎప్పుడన్నాను? అసలు ఉండదు మనకు అసలే. ఆయన చేత ప్రార్థన చెయ్యెత్తే చాలు. ఏంటంట? ఎవరు? పాస్టర్ గారు. అంతేగాని నేను ఆయనకంటే బలంగా వాడబడాలని ఆలోచన వచ్చిందనుకో, ఖచ్చితంగా దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేస్తాను అనమాట. అంతేగాని మా దగ్గర కూర్చోండి, మాతోటే ఉండనని కాదు. మీరు దేవుని మనసు అది. ఏమంటాడు శిష్యులు? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 పాళ్ళ ఆత్మ అడిగాడంట. ఎవరు? ఎలీషా గారు. ఇచ్చాడా లేదా? ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఆయన 8 అద్భుతాలు చేస్తే ఈయన 16 అద్భుతాలు చేశాడంట. హల్లెలూయా. చివరి అద్భుతం ఎలా జరిగిందంటే, మనిషి బతికిలేడు. ఎందుకని? మనిషి చనిపోయినా కానీ మనిషి మీద ఉన్న అభిషేకం చనిపోదు. ఆమేన్. ఈ ఎలీషా గారిని తీసుకెళ్ళి చచ్చిపోయాక పూర్తి చేశారు, సమాధి చేశారు. సమాధి కూడా చాలా కాలం అయిపోయింది. ఆ సమాధి చాలా కాలం అయిపోయిన తర్వాత ఏమైందంటే శరీరం కుళ్ళిపోయింది, అసలు లేదేక, బోన్స్ మాత్రం మిగిలేంట. మరి మీరు ఇప్పుడు చూసారు లేదు కానీ, నేను కొన్నిసార్లు సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సమాధి గొయ్యి తీస్తున్నప్పుడు కింద బోన్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ముందు ఎవరో కప్పెట్టారు అక్కడ, కానీ విషయం తెలియదు, మనకు మట్టిలాగా ఉంటుంది కదా. అలాగే ఎలీషా గారిని పూడ్చినటువంటి ప్రదేశం వాళ్ళకి తెలియదు. మామూలుగా గొయ్యి తీస్తూ ఉన్నారన్నమాట. గొయ్యి తీస్తూ ఉంటుంటే తీశారు. గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ డెడ్ బాడీస్ని పెట్టారంటే ఇలాగా. ఎప్పుడైతే ఈ డెడ్ బాడీని పెట్టారో ఎలీషా గారి ఎముక అందులో ఉన్నది, ఇంతకని ఎక్కడో పక్కనే. ఎప్పుడైతే ఆ ఎముక ఈ బాడీకి తగిలిందో, ఈ బాడీని లోపల పెట్టిన ఇలా లేసుకొచ్చున్నాడంట. ఇంకా పరిస్థితి ఎలాగుంటుంది, మీరు ఎలా పరిగెట్టారు మరి. అది దేవుడి దేవాలప్పుడు ఏమైనా కెమెరాలు గిన్నె ఉంటే ఇప్పుడు రోజు చూసి నవ్వుకుందరు అంతకని. మనకు నవ్వులాట్లాగా ఉంటుంది కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాణాలు అసలేని కదా. అప్పుడు దాకా మోసుకెళ్ళి అంత చేశారు, ఆ పక్కన పడేశారు, వీళ్ళు పనులు చేసుకుని అంత అయిపోయింది, కోతులు పెడతారు, అందుకు సడన్గా ఎదురుగా ఎలాగుంటుంది పరిస్థితి కదా. అంత గందరగోళం అయిపోయింది అనమాట. ఎలా జరిగింది ఇదంతాను, అసలు ఏంటా ఇదంతానంటే, ఎందుకు ఇలా జరిగిందని మరి బతుకుని అడుగుతారు కదా. ఏమైందిరా బాబు నీకు అలా ఏంటంటే, ఏమో నన్ను అలా పెట్టిన వెంటనే నాకు ఏదో ఇలాగ ఇంజక్షన్ చేసినట్టు సువ్వమన ఏమన్నదంట, ఏదో ఎనర్జీ పవర్ వచ్చినట్టు అయింది, ఇంకా అందులోంచి జీవం వచ్చింది, సడన్గా అట్లాగా వచ్చేసిందా అని చెప్పుంటాడు నాకు తెలిసి. మళ్ళీ అదంతా ఇక్కడ రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు, తెలుసు కదా. ఎవరు చెప్పినా చెప్పపోయినా కానీ. మరి ఎవరో మోసే గారు ఆదాం గారు బొడ్డు కోసాడా? అసలు సంబంధం లేదు, కొన్ని తరాలు గడిచిపోయి. మరి ఏమంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు, మనిషిని ఎలా చేశాడంటే మట్టిని తీసుకున్నాడు. ఎవరు చూశారు? మోసే చూసాడా? ఆది కాండం రాసింది ఎవరు? మోసే గారు. కానీ ఆదాం ఎలా పుట్టాడు మోసేకి తెలీదు, చూడలేదు. కానీ ఏం చేస్తున్నాడు, స్పష్టంగా క్లియర్గా రాయగలుగుతున్నాడు. ఎలాగా? 40 days ఫాస్టింగ్ ఉంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక LED స్క్రీన్ లాంటిది వేసి చూపిస్తున్నాడు అనమాట. రాయరా బాబు, చూసినంత రాయండి. బోర్డు మీద మాస్టర్ ఏం చేస్తాడు, నోట్స్ రాసేస్తాడు. పిల్లలంతా ఏం చేస్తారు, ఎక్కించుకుంటారు. అలాగమాట పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంటే దాన్ని అంతా ఏం చేశారు మోసే గారు, ఓహో ఆదాము గారిని ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా మట్టి తీసుకున్నాడు, చేశాడు, మళ్ళా బోన్ తీశాడు. ఇదంతా మన ఆయన చూసాడా?
ఏం తెలియదు అసలేని. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక టీచర్గా బోధిస్తూ ఉంటుంటే రాసుకున్నాడు. నేను ఇది విషయం చెప్తే ఎక్కడో అందరూ ఆశ్చర్యపోయారు. అరే నిజమే కదా, అసలేని మోసేకి ఆదాముకి సంబంధం లేదు కదా, మోసే కదా రాసింది ఇదంతా కూడాను. ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీ గతాన్ని, నీ భవిష్యత్తుని అంతా కూడా నీకు తెలియజేయగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు జీవితంలో 200 ఆశీర్వాదం గురించి మనం అనుకుంటాం, కానీ కేవలం 9 నెలల కష్టాన్ని ఆయన ఏం చేశాడంట? నిరీక్షణతో ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే రోజు ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, స్నేహితులు విమర్శించారు. ఇన్ని జరిగినా కానీ దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ కోల్పోలేదు. హల్లెలూయా. కానీ చివరికి దేవుడు ఏం చేయాలంటే 2 గొర్రెలు, 2 ఒంటెలు, 2 ఎద్దులు, 2 గాడిదలు. హల్లెలూయా. నీవు కోల్పోయింది ముగింపు కాదు, దేవుడు తిరిగిచ్చేది మరింత గొప్పది ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కోల్పోయావు, నష్టపోయావు అంతే అనుకోవద్దు. దేవుడిచ్చేది ఎలా ఉంటుంది తెలుసా? గొప్పగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, 2 ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2:25 ఒక మాట ఉంటుంది, మీరు చదువుకోండి వెళ్ళి. మిడతలు తిన్నటువంటి సంవత్సరాలు నేను మీకు మరలా తిరిగి తిరిగిస్తాను. వృధా సంవత్సరాలు, పాపంలో పోయిన సంవత్సరాలు, మన జీవితంలో ఏదైతే అనారోగ్యంతో గడిచిన సంవత్సరాలు ఉన్నాయో, అప్పుల్లో గడిపిన సంవత్సరాలు ఉన్నాయో, అవన్నీ దేవుడు తిరిగి సమృద్ధినిచ్చి నేను మళ్ళీ దీవిస్తాడంట, 200గా బ్లెస్ చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి బ్లెస్ ఇస్తాడంటే మళ్ళీ ఎక్కడో తెచ్చిస్తాడని కాదు, కానీ ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసేసాడు. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏదైతే నువ్వు నష్టపోయావో, ఏదైతే పురుగులు తిన్నాయో, మనుషులు తిన్నారో, లేకపోతే నిన్ను ఎవరైతే దొంగిలించేశారో, ఖచ్చితంగా దేవుడు వాటన్నిటిని కూడా తిరిగి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ జీవితంలో కలుగజేస్తాడు. చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. హొరేసియో స్పాసర్ట్ ఏదో పేరు ఉంది, ఆయన ఒక ఇంగ్లీష్ అనమాట. ఆయనకి ఒక వ్యాపారం ఉంది, సడన్గా దివాలా తీసింది. అమెరికా వెళ్తున్నాడు ఒక బోట్లో, 4 ఆడపిల్లలు. సడన్గా బోటు పాడైపోయింది, తిరగబడిపోయింది. 4 పిల్లలు చచ్చిపోయారు కానీ బతికాడు. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటారు? వ్యాపారం నష్టపోయింది, పిల్లలు నష్టపోయారు. ఇంత గందరగోళంలో హృదయం పగిలిన స్థితిలో ఉంటే ఆయన ఎంతో వేదన చెంది ఒక పాట రాశాడు, మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోవచ్చు. ఏంటంటే అలాంటి దుఃఖంలోనే ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్, ఏంటంటే ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్. ఆ పాట రాసుకుని ఆయన బాధలోంచి అది పాడితే అది పక్కోడు ఎవడంటే అరే భలే అనిపించింది. ఇంకో సంఘం అలాగే ఏమైందంట, ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఎంతో ఫేమస్ అయిపోయిందంట. హల్లెలూయా. కోట్ల మందిని ఆ పాట ఆదరించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో ఏదైనా సరే కోల్పోయావంటే దేవుడు దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఈ పాట రాసిన తర్వాత అంట దేవుడు మరి ఆయన కుటుంబాన్ని అంతా కూడా మళ్ళీ ఆశీర్వదించాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విశ్వాసులకు ఆయన గీతం ఓదార్పునిచ్చిందంట. హల్లెలూయా. ఈ రోజున మరి నీ జీవితంలో ఒకవేళ ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో, మరి నువ్వు అనుకున్నది ఏది నీ జీవితంలో జరగట్లేదేమో, జీవితం అంతా గందరగోళంగా అనిపిస్తుందేమో, ఏది ఎలాగున్నా నిరీక్షణ కోల్పోవద్దు. ఆమేన్. మరలా నా కోట నేను ప్రవేశిస్తాను, మరలా నా జీవితం నేను బాగుని చూస్తాను, మరలా నా ఆరోగ్యం నేను చూస్తాను, మరలా నా ఐశ్వర్యం నేను చూస్తాను. ఆమేన్. ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటాను అని మీరు పలకాలి. పలికితే కలుగుతుంది. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క విత్తబడిన వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి హృదయంలో నాటబడి 100 ఫలం అనుభవించి వారి జీవితంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు 2 పొందుకున్నట్టు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.